పిచ్చే కొద్దిగా ఎట్ట జరండి ప్లీజ్. కొంచెం బ్యాగ్ దొరికితే సెట్ అవుతుంది సార్. బ్యాగ్ రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, శ్రీధర్ బాబు గారి నాయకత్వం, శ్రీధర్ బాబు గారి నాయకత్వం. పేరేందమ్మా? రాజేశ్వరి. తీసుకోవద్దు ఎక్స్చేంజ్. ఇక్కడ 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 సుమలత. మోత్కూరు చెంచు హౌజెస్ కాలనీకి సంబంధించిన ఇందిరామైండ్ మంజూరు పత్రాలు ఇవ్వడం జరుగుతుంది. గౌరవ మంత్రి వారి చేతి మీదుగా, గౌరవ శాసనసభ్యుల గారి చేతి మీదుగా మోత్కూరు గ్రామానికి చెందిన చెంచు కాలనీ వాళ్లకు ఇందిరామైండ్ మంజూరు పత్రాలు ఇవ్వడం జరుగుతుంది. శిరీష ఎయిర్ ఫోర్స్ లో ఇన్స్పెక్టర్ గా పనిచేసింది. నాకంటే పెద్ద ఆయన, మా పెద్ద అడిషనల్ ఎస్పీ గా పనిచేసింది మా డాడీ వాళ్ళ అన్నయ్య. అయితే చాలా మంది ఏమనుకుంటారంటే, నన్ను అడిగితే సైనిక్ స్కూల్లో కూడా సీట్లు దొరుకుతాయని అనుకొని అప్రోచ్ అవుతుంటాం. చాలా కష్టంగా ఒక సీట్ ఇప్పించిన, చాలా అంటే చాలా కష్టపడ్డా ఆ సీట్ ఇప్పించడానికి. ఆ సీట్ ఇప్పించిన విద్యార్థి ఎక్కడికి పోయిందంటే, ప్రధానమంత్రిని ఈ మధ్య కాలంలో ఆయన ఫైటర్ పైలట్, ఇప్పుడు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో ఇదే మండలానికి సంబంధించిన వ్యక్తి ఫైటర్ పైలట్ గా ప్రధానమంత్రి మోడీ గారిని విమానంలో తీసుకుపోయింది. మన దోమ మండలానికి సంబంధించిన విద్యార్థి వాళ్ళ నాన్న వచ్చి నాకు చెప్పిండు,
అన్న నువ్వు సీట్ ఇప్పించడం నా కొడుకు ప్రధానమంత్రిని ప్లేన్లో తీసుకుపోయిండు, మా ఎయిర్ ఫోర్స్ స్టేషన్కి అక్కడ వచ్చినప్పుడు ఎయిర్ ఫోర్స్ ప్లేన్లోనే ప్రధానమంత్రి ట్రావెల్ చేయాలని చెప్పడం జరిగింది. అలాంటి అవకాశం మీ పిల్లలు కూడా మన ప్రాంతంలో కలగడానికి గౌరవ మంత్రి గారు ఈరోజు ఫౌండేషన్ కార్యక్రమం ఎంతో బాగా ఉన్నప్పటికీ నా మీద ఉన్నటువంటి అభిమానంతో మన ప్రాంతానికి విచ్చేసి ఆ పాఠశాలను ప్రారంభించినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మీకందరికీ చెప్పేది ఒకటి, ఎక్కడ కూడా మనం పేదవాళ్ళమని మన పిల్లలు అంత చదవలేరని ఎక్కడ కూడా మీ మనసులో పెట్టుకోకండి. మనకు భగవంతుడు మేధస్సు అనేది కుల మతాలకు అతీతంగా ధనిక పేద అనే తారతమ్యం లేకుండా బాబాసాహెబ్ అంబేద్కర్ ఏ విధంగా అయితే పేదరికం నుంచి మన రాజ్యాంగాన్ని రాసే స్థాయికి పోయిండో భగవంతుడు మనకందరు కూడా అలాంటి శక్తి యుక్తి మన పిల్లలకి ఇచ్చిండు. మట్టిలో మాణిక్యాలు లాంటి పిల్లలు మన వాళ్ళు కాబట్టి మీరు వాళ్లకు మంచిగా స్కూళ్ళల్లో పంపిస్తే ఆ స్కూల్లో చదివి ఉన్నత స్థాయికి చేరాలని కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క ఆలోచన విధానం అన్న విషయాన్ని కూడా మీకందరు కూడా తెలియజేస్తూ ఈ రోజు ప్రభుత్వం ఎలా పోతుందంటే ఇది ప్రజా ప్రభుత్వం. ప్రజలకు మేము ఏదైతే హామీలు ప్రభుత్వం రాకముందు ఇచ్చినామో తూచ తప్పకుండా హామీలను నెరవేరుస్తున్నాం. మీకు అందరికీ తెలుసు, కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే మొట్టమొదట గౌరవ మంత్రివర్యులు మా శాసనసభలను ముఖ్యమంత్రి గారు అందరూ తీసుకొని శాసనసభలోనే ఆర్టీసీ బస్సులో మీకు ఉచిత ప్రయాణం కల్పించినాం. నిన్ననే మేము ఆర్టీసీ బస్ స్టాండ్ లోపల 52 కోట్ల రూపాయలు మన పరిగి నియోజకవర్గంలో ఉన్న మహిళలు ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేయడం మూలంగా 1,17,000 మంది మహిళలు టికెట్లు కట్ చేయించుకున్నారు. ఈ యొక్క ఏడాది లోపల మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత 52 కోట్ల రూపాయలు అంటే 52 కోట్ల రూపాయలు మీ ఇంట్లో మీ పర్సులో మీ యొక్క అల్మారా లోపల మీ పైసలు పరిగి నియోజకవర్గం మహిళల అల్మారా లోపల ఉన్నట్టే మీరందరూ కూడా భావించాల్సిన అవసరం ఉంది. ఈ విధంగా మొదటి కార్యక్రమం స్టార్ట్ అయిన తర్వాత మహిళా సంఘాల్లో కూడా ఉన్న మన సభ్యులకు అందరికీ కూడా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలని, వాళ్లకు వడ్డీ లేని రుణంగా ఇవ్వాలని, వాళ్ళు ఉత్పాదక సంస్థలు ఏర్పాటు చేయాలని, వాళ్ళు చిన్న చిన్న వ్యాపారాలు చేయాలని పెద్ద ఎత్తున 174 కోట్ల రూపాయలు గత సంవత్సరం మహిళా సంఘాలకు మనం రుణాల రూపంలో ఇచ్చినాం. దాంట్లో వడ్డీ లేని రుణాన్ని మన నియోజకవర్గానికి 11 ఆనాటి టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డు మీ పిల్లలు పెళ్ళై అత్తగారింటికి పోతే ఇక్కడ వారి పేరు కట్ అయితే అత్తగారింట పేరు యాడ్ చేయలేదు. ఈ 10 సంవత్సరాల కాలం పాటు రేషన్ రాని ఆ కుటుంబ సభ్యులకి 10 సంవత్సరాల కాలంలో చాలా మందికి మరి కుటుంబ సభ్యులు కూడా పెరిగిన పిల్లలు పుట్టినడం, వారి పేరు కూడా నమోదు కాకపోవటం, ఆ సందర్భాల్లో అనేక అంశాలు ఇబ్బందులు పడ్డ ఈ ప్రజానికానికి రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పెద్ద ఎత్తున మరి రేషన్ కార్డు సంబంధించిన పంపిణీ కార్యక్రమం ఈ రోజు జరుగుతా ఉన్నాం. దాంట్లో భాగంగానే మరి సంబరాలు జరుగుతా ఉన్న సందర్భాన్ని మా అక్కలకు చెల్లెలకు సంబంధించిన స్వశక్తి మహిళా గ్రూపులకు సంబంధించిన సంబరాలు ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రధానమైన ఉద్దేశం ఒకటి సంక్షేమం, ఇంకోటి అభివృద్ధి. బస్సులో ఉచిత ప్రయాణం ఇస్తామంటే ఆ రోజు 10 సంవత్సరాలు ప్రభుత్వాన్ని నడిపిన టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన పెద్దలు ఏమన్నారు, ఎన్ని రోజులు నడిపిస్తారో చూస్తారు, 10 రోజులు నడవదు ఈ బస్సులు, ఆర్టీసీ అసలే నష్టాల్లో ఉంది, ఇక నడవదని చెప్పి సంవత్సరం కాలంలో బస్సు ప్రయాణం కల్పించే బాధ్యత తీసుకుంది మహిళా సోదరుల గురించి మన రాష్ట్ర ప్రభుత్వం, మన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. దానికి తోడు 200 యూనిట్ల కరెంట్ నాకో మా రామ్మోహన్ రెడ్డికో 2కో 3కో 4కో తప్ప ఈ రాష్ట్రంలో ఈ నియోజకవర్గంలో ఈ జిల్లాలో ఈ రోజు ఎవరికి కూడా కరెంటు బిల్లు వస్తలేదు. 0 బిల్లు మీ ఇంటికి అందజేయడానికి లైన్ మీద వస్తున్నారు తప్ప మీకు బిల్లు తీసుకోవడానికి ఎవరికి రావడం లేదు. అది తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మన రాష్ట్రంలో మనకు సొంత ఇల్లు ఉండాలి. ఆ పేదవాళ్ళు ఆలోచన చేసిన క్రమంలో 10 సంవత్సరాల కాలంలో టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఒక్కరికి కూడా ఇవ్వాలి, ఒక్కరికి ఇవ్వాలి. మీరందరూ కూడా ప్రతి సందర్భంలో కలెక్టర్ ఆఫీస్ తిరుగుతుంది, ఎంపీ ఆఫీస్ తిరుగుతుంది, హౌసింగ్ ఆఫీస్ తిరుగుతుంటూ మాకు ఇల్లు కావాలని దరఖాస్తు చేసుకుంటే తప్ప ఒక్కరికి కూడా ఇవ్వాలి.
దరఖాస్తు వరకే మిగిలిపోయి. రైతు సోదరులందరికీ కూడా మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రైతు రుణమాఫీ 2 లక్షల రూపాయల వరకు, దానితో పాటు మొన్ననే మరి రైతు భరోసా కింద 9 రోజుల 9,000 కోట్ల రూపాయలు ప్రతి రోజు సోదరుడికి సంబంధించిన బ్యాంక్ ఖాతాలో వేయడం జరిగింది. 500 రూపాయలు సన్న రకాలకు సంబంధించిన దాని కొడుకు సంబంధించి బోనస్ ఇప్పించి వారికి అండగా నిలబడిన మొట్టమొదటి ప్రభుత్వం ఈ రోజు మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అని అందరికీ మనవి చేస్తాను. మరి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ ని ఏర్పాటు చేయాలని 200 కోట్ల రూపాయలతో ఈ రోజు మరి మా సోదరులు రామ్మోహన్ రెడ్డి గారు అధ్యక్షతన శంకుస్థాపన కార్యక్రమాన్ని చేపట్టారు. మరి ప్రైవేటు విద్యకు ధీటుగా ప్రభుత్వ విద్య ఉండాలనే ఆలోచన దృక్పథంతో మన ప్రభుత్వం ఆలోచన చేసి పెద్ద ఎత్తున మీ పిల్లలు ఎవరు చదువుకుంటే 12వ తరగతి వరకు ఉచితంగా ప్రైవేట్ స్కూల్స్ కంటే ధీటుగా సౌకర్యాలు కల్పిస్తూ భవిష్యత్తులో ఆ విద్యార్థికి బంగారు భవిష్యత్తు కల్పించాలని ఆలోచన చేస్తూ ఈరోజు ఇంటిగ్రేటెడ్ స్కూల్ కి